నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, విశాఖలోని వాల్తేర్ రైల్వే డివిజన్ పరిధిలో పరిమిత ఎత్తుగల సభ్య నిర్మాణానికి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. సింహాచలం రైల్వే స్టేషన్ సమీపంలో 9 కోట్ల వ్యయంతో సభ్య నిర్మాణం మొదలైంది. ప్రయాణికులకు గాని సరుకు రవాణాకు గాని ఎలాంటి జాప్యం లేకుండా కేవలం 12 గంటల్లో ట్రాక్ నిర్మాణ పనులు పూర్తి కానున్నట్లు వాల్తేరు డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్ తెలిపారు. చంద్రనగర్, కొత్తపాలెం గ్రామాలతో సహా 14 గ్రామాలకు రాకపోకలు ఇకపై సులభం కానున్నాయన్నారు. ఏలూరు జిల్లా దెంతులూరు శాసనసభ్యులు చేపడుతున్న ప్రజా ఆశీర్వాద యాత్రను చూసి తెలుగుదేశం పార్టీ గుండెల్లో గుబులు పుట్టిందని నియోజకవర్గ వైసీపీ నాయకులు అంటున్నారు. ఏలూరు నగరంలోని వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దెంతులూరు ఏఎంసీ చైర్మన్ ప్రసాద్ మాట్లాడుతూ, దెంతులూరు శాసనసభ్యుల మీద తెలుగుదేశం పార్టీ నాయకులు అవాక్కులు చవాక్కులు పేలుతున్నారని విమర్శించారు. అది అంతిమ యాత్రని, ఇంకో యాత్రని పిచ్చ ప్రలాపనలు పేలటం జరిగింది. మరి అలాగా వారు మాట్లాడుతూనే తప్పుడు కేసుల గురించి మాట్లాడారు. తప్పుడు కేసులు అంటే గత తెలుగుదేశం పార్టీలో ఎంత అన్యాక్రాంతమైన దుర్మార్గపు కేసులు కట్టారు అనే దానికి ఉదాహరణగా నేనే ఉన్నా. నా మీదే ఒక రౌడీ షీట్ ఓపెన్ చేయించారు. అలాంటి ఒక 354 అట్రాసిటీలు, 353లు, ఇలాంటి దుర్మార్గపు కేసులు కట్టించిన చరిత్ర ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీది. మరి ఈ రోజున జగన్ గ్రామంలో ఈ పాదయాత్ర ముగించినప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకలు కూడా నిర్వహించడం జరిగింది. దాదాపుగా 34,000 మంది ఆ జన్మదిన వేడుకలకి హాజరై ఎమ్మెల్యే గారికి మద్దతు తెలపడం జరిగింది. దాన్ని కూడా జీర్ణించుకోలేక కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. దెందులూరు గ్రామంలో ఏం అభివృద్ధి చేశారు, ఎలక్షన్లప్పుడు చాలా హామీలు ఇచ్చారు, అవేమీ చేయలేదని చెప్పి ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ నాయకులకి చెప్తా ఉన్నా. దెందులూరు గ్రామంలో పెదమాలపల్లిలో దాదాపుగా 1 కోటి రూపాయలు పెట్టి డ్రైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, అలాగే అక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ కానీ, అలాగే మేకలమ్మ చెరువు గట్టు ఎప్పుడో చంద్రబాబు ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళకి మాట ఇచ్చి దాన్ని గాలికి వదిలేస్తే మన అబ్బాయి చౌదరి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపుగా 1 కోటి రూపాయలు పెట్టి ఆ మాగేలం చెరువు రోడ్డు కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే నాడు నేడు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసి దాదాపు సంవత్సరాల కాలాల పాటు 140 సెక్షన్లు పెట్టించినట్టు ఘనత మీ నాయకుడు చింతన ప్రభాకర్ది. అటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత శాంతి భద్రతకి ఏ గ్రామంలో కూడా అలజడులు ఉండకూడదని చెప్పి అందరిని అన్నదమ్ములకు ఉన్నటువంటి ఐక్యత చేసి ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోరారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ విశాఖ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులు గత 4 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారికి మద్దతిచ్చిన పాల్ ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన రాజ్యం వేసి న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. గత 4.5 సంవత్సరాలుగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడూ దూషించలేదు. కొన్ని విషయాల్లో ఆయన సంపూర్ణంగా ఫెయిల్ అయిపోయారు. ఉదాహరణ, స్టీల్ ప్లాంట్ని ఆపడంలో ఆయన విఫలమయ్యారు. 2, ఇచ్చిన వాగ్దానాల్లో నెరవేర్చడం విఫలమయ్యారు. 3, రాజధాని కట్టడంలో విఫలమయ్యారు. 4 స్పెషల్ స్టేటస్ తేడంలో
విఫలమయ్యారు. 5 స్పెషల్ ప్యాకేజీ తేవడంలో విఫలమయ్యారు. 6 60 లక్షల మంది ఆంధ్రులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమయ్యారు. 7 నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారిని ఢీకొనడంలో విఫలమయ్యారు. 8 5 లక్షల కోట్లు అప్పు చేసి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇంకొక 5 లక్షల కోట్లకి వడ్డీ కట్టలేని పరిస్థితుల్లో విఫలమయ్యారు అన్నానే తప్ప అంగన్వాడీ పేదల సొంతింటి కల త్వరలోనే నెరవేరుస్తామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తకుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట ఆదర్శ కాలనీలో నిర్మించిన ఇళ్లను అర్హులైన నిరుపేదలకు అందిస్తామని మంత్రులు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావుతో కలిసి సంబంధిత అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. తాళం చేతులు మీకు ఇవ్వటం జరుగుతుందని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇంకా దాంట్లో సుమారుగా ఒక 700-800 ఇండిపెండెంట్ ఇల్లు కట్టే అవకాశం ఉంది, ఖాళీ స్థలం ఉంది. దాన్ని కూడా మ్యాప్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చూపించమని చెప్పాం. దాంతో పాటుగా ఇటు పక్కన ఉన్న 33 ఎకరాల్లో మనం నిలబడి మాట్లాడుతున్న ఈ ప్లేస్ పోను ఇంకా 26-28 ఎకరాలు వివిధ స్థాయిల్లో కొంతమంది అర్హులైన వారు ఉన్నారు, కొంతమంది అర్హులు కాని వారు ఉన్నారు. ఆ వివరాలు సేకరించి స్థానిక మంత్రి గారికి వివరించాల్సిందిగా కలెక్టర్ గారిని ఆదేశించడం జరిగింది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం మాటలకే పరిమితమైంది. ఇదే హుజూర్ నగర్ బై ఎలక్షన్స్ లో ఏదైతే ఆర్భాటంగా ఎన్నికల సభలో ఎన్నికలకు ముందు 2 పర్యాయాల ఆనాటి ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చిన అనేక జనగామలో ప్రోటోకాల్ను ప్రభుత్వ అధికారులు విస్మరిస్తున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరి రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అధికారులకు ఫిర్యాదు చేశారు. మినిస్టర్ గారు కూడా ఫోన్ చేసినాం. మినిస్టర్ గారు వచ్చిందా? మినిస్టర్ గారు వచ్చిందా? ఒకటి మినిస్టర్ గారు వస్తాంటే మేము చెప్పినాం. మీ ఏసీపీ గారితో మాట్లాడినాం, డీసీపీకి మాట్లాడినాం, మీ అందరూ మాట్లాడినాం. మీరు అయినా ఇచ్చింది, మీరు ఓకే అన్నాం. ఓకే అన్న తర్వాత ఇది ప్రోగ్రామ్ 11 గంటలు పెట్టింది కదా. ఒక్క నిమిషం వినండి, 11 గంటలు వినండి. అవును, మీకు చూపించండి, రూల్ పొజిషన్ చూపించండి, రూల్ పొజిషన్ చూపించండి. మాట్లాడి ఏం చేసిండ్రు 11 గంటల ప్రోగ్రామ్ పెట్టింది కదా. ఎందుకు జరగలే ప్రోగ్రామ్ ఎందుకు జరగలే? ప్రోగ్రామ్ నేను అడుగుతున్నా, మీరు చెప్పింది కదా మంత్రి గారు వస్తున్నారు, మేము 1000 పంపించుకుంటున్నాం అని చెప్పి పంపించుకున్నారు. ఓకే, ఆ 1000 పంపించేదాన్ని కూడా నన్ను పిలవాలి. మంత్రి గారు వస్తే మంత్రి గారితో పాటు నాకు ప్రోటోకాల్ ఉండాలి, ఫోటో ఉండాలి. మంత్రి గారు రాలే, కాంగ్రెస్ నాయకులు అమ్ముకున్నారు. మీరు మీ యొక్క అధికారులు అక్కడ మొత్తం కూడా కాంగ్రెస్ నాయకులు ఎవరికి చెందాలి? అవి దళిత క్రిస్టియన్ ఫ్యామిలీస్ కి పోవాలి. దళిత క్రిస్టియన్ ఫ్యామిలీస్ కి కుటుంబం వాళ్ళందరూ తీసుకోపోయి వెరిఫై అయిందని మీరేం వెరిఫై చేస్తారు? నిన్న చెప్పినట్టు 11 గంటల ప్రోగ్రామ్ పెట్టారు కదా, నాకు ఇచ్చింది ఇన్విటేషన్. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించింది మాజీ సీఎం కేసీఆర్ అని ప్రజా సంఘాలు జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం చెప్పారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిందనుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని ఆయన చెప్పారు. అబ్దుల్ ఓవైసీ కానీ వాళ్ళ అన్న ఓవైసీ గారు ఎప్పుడన్నా ఆమె గురించి ఆలోచించారా? 1000 కోట్ల రూపాయలు మీరు సంపాదన తెలంగాణలో 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. బీజేపీ వర్తస్పరి, బీజేపీ కొలువులై, టీఆర్ఎస్ కొలువులై, కేసీఆర్ రాష్ట్రంలో మద్దతు చేసి కేంద్రంలో నరేంద్ర మోడీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలపై విశాఖలో అవగాహన ర్యాలీ జరిగింది. ఆర్కే బీచ్ వద్ద జరిగిన ర్యాలీలో అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఔత్సాహికులైన యువకులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేపట్టిందని నిర్వాహకులు అన్నారు. మేడం గారు ప్లీజ్ జాయిన్. ఆ సైడ్ నిల్చున్నారు, అందరూ జాయిన్ అవ్వాలి. సార్ ప్లీజ్ కలెక్టర్ టీ షర్ట్ అండ్ జాయిన్ ప్లీజ్. So very good morning to everyone here. So today we are having a 3K marathon run today, but this is just a starter for what is to come. Madam garu please join. Purnima madam garu, DSJ madam garu, mana police. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖ సాగర తీరంలో చిన్నారులు సందడి చేశారు. క్రిస్మస్ వేడుకల్లో శాంటాక్లాస్ వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారులు అమితంగా ఇష్టపడే శాంటాక్లాస్ వేషధారణ వేసే వ్యక్తుల సైతం శాంటాక్లాస్ హావభావాలను పలికిస్తూ చిన్నారులు on behalf of ACME, as a team, our team Freedom Visakhapatnam and School of Wonder Kids, and we have Calvary Baptist Church, and we have Reverend Fathers from MSFS. అలాగే అందరి తరఫున విశాఖపట్నం అందరికీ కూడా we wish you a happy and merry Christmas అండి. అది ఈ కార్యక్రమానికి ఉద్దేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.